ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు. క్షమించండి సార్, తీపిస్తాను. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈరోజు ప్రజావేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బ్యారికేడ్లు పెట్టుకోవట్లా, కనీసం కూర్చునే కుర్చీ కూడా వేసుకోవట్లేదు. ఆయన బల్ల పైన కూర్చుంటున్నారు, ప్రజల పక్కనే కూర్చుంటున్నారు, ప్రజల్లోనే కూర్చుంటున్నారు, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. అది మాకున్న చిత్తశుద్ధి. దయచేసి ఇది ఫేక్ జగన్ తెలుసుకొని ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మాడితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయాల్లో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది, దాని ఎలాంటి డౌట్ లేదు. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం, ప్రజలు ముందలు పెడతాం. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. డైవర్ట్ పాలిటిషన్ కోసమే ఈ పని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ విధమైనటువంటి మొన్న వరదలు వచ్చాయి, వరదల వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. తిరుమల పవిత్రమైన లడ్డుల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు. ఈ దుర్మార్గతనం పనికొస్తుందని కూడా ఆయన అంటున్నారు. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టిన. వరదలు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు, నీళ్లు దిగారు, బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్లారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, కంట్రోల్ రూమ్కి వచ్చి మా అందరిని కేకలేసి పరిగెత్తిచ్చారు. అదే జగన్ ఏం చేసేవాడండి, గ్రీన్ కార్పెట్ డయాస్, గ్రీనర్ రెడ్ మర్చిపోయా, ఏదో రంగేసాడు అబ్బా, డయాస్లు ఉండేది. మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల దగ్గర ఇటు తీసుకున్నారు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశాడండి. 5 సంవత్సరాలు ఏనాడు బురదలు వేశాడు. పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది. అదేంటో నాకు తెలియదు, కింద నుంచి ఏమైనా కాల్స్తాడేమో అని. ఎంత అన్యాయం అండి అది. డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మెప్పు పొందారు. అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి. నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి ₹1 కోటి వరకు నాకు చెక్స్ నాకు ఇచ్చారు. ఇసుక మాఫియా అనేది మీ ప్రభుత్వంలోనే వచ్చింది, పడవలు కూడా మీవే ఆరోపణ చేస్తారు. మళ్ళీ ఏం పీకాడని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఇసుకమైనా ఎందుకు చేయాలా? ఇప్పుడు మద్యం అన్ని బయటపడతాయి తొందరలో, నేను ఏదో వదిలిపెట్టేది లేదు. మా గతంలో కొండ పైన బాటిల్ దొరికిన విషయం మీకు తెలుసు, గంజాయి దొరికిన విషయం తెలుసు. ఇదంతా మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అందుకే మంచి అధికారులు నియమించాం, సిస్టమేటిక్ గా మొత్తం క్లెయిమ్ చేస్తాం. ఒక ధర్మారెడ్డి లాగానో ఒక వైవి సుబ్బారెడ్డి లాగానో మేము ఏదో చేయాలని ఆలోచన లేదు. పవిత్రత కాపాడాలి. మీ అందరూ తెలుసు, బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, తిరుమలకి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటాం. అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం, ఓర్పు సహనంగా ఉండండి, తోసుకుని రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు రిటర్న్ పంపించారు, మా అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పంపించాము. అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియాలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా. భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలని, మీరందరూ కూడా చెప్పాలమ్మా. లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేఖ రాసేది ఆయన. ఇప్పుడు ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరూ తెలిసిన విషయమే. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నా. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచి పడేశాడు కదా, 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నా, పారిపోయాడు. అది జరిగింది. ఈ సూపర్ 6 అమలు చేయలేకుండానే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేయడం తగదు. అదే కదా ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు.
ఊర్లో కొన్ని పదాలు వాడతాం ఫేక్ అని మీ ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడులే బోద్లే. కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం. పెన్షన్ పెంచుతాను, పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను, తెరిచాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకున్నాం. శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది, మీరందరూ కూడా చూశారు. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. అరే ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. మళ్ళీ ఆయన ఎటు మారుతాడు, జగన్ ఎటు మారుతాడు? ఇవన్నీ అంటే ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ఆరోపణ. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు బంగారు పాలనలో మేము ప్రజల్లో ఉన్నా, ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే, ప్రజల్లోకి వెళ్ళాం.